జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హ్యాపీగా ఫీల్ అవుతున్నావా రాజు? మొత్తానికి నువ్వు అనుకునేదే జరిగింది. దేవుడి సపోర్ట్ నీకే ఉంది రాజు. ఆఫ్ కోర్స్ దెయ్యాల సపోర్ట్ కూడా నీకే ఉంది. నాకు మాత్రం ఎవరి సపోర్ట్ దొరకట్లేదు. అమ్మయ్యారు, సంతకం పెట్టకూడదు అంటే అసలు పెట్టకుండా ఉండేవాడిని కదా. అనుకోకుండా ఇలా అయిపోయింది. కానీ మనకు పెళ్ళి కాకుండా ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కరెక్టా చెప్పండి? మనకి పెళ్ళి కాలేదని తెలిసే సంతకం ఎలా పెట్టగలను? పెద్దయ్య గారికి ఈ నిజం తెలిస్తే ఆయన మనం క్షమించగలరా? అందుకే సంతకం పెట్టలేకపోతున్నాను. అంటే వీళ్ళిద్దరికీ నిజంగానే పెళ్లి కాలేదా? మరి పెళ్లి కాకుండానే ఎందుకు భార్యాభర్తలుగా కలిసి ఉంటున్నారు? కారణం ఏమై ఉంటుంది? ఈ విషయం బావగారికి తెలిస్తే ఏమైనా ఉందా? నేను విన్నదంతా అబద్ధమైతే బావుండు. అసలు పెళ్లి కాకుండా ఆ ఇంట్లో ఈ ఇంట్లో భార్యాభర్తలుగా ఎలా నటించగలుగుతున్నారు? ఈ విషయాన్ని దీపక్ నిరూపించడానికి ప్రయత్నించాడు. కానీ ఆధారాలు లేకపోవడంతో కుదరలేదు. వాళ్ళకి ఆధారాలు దొరికితే ఏంటి పరిస్థితి? సుమకి ఎలాగో విషయం తెలిసింది కాబట్టి ఈ విషయాన్ని నా తమ్ముడికి చెప్పక మానదు. ఇకపై ఈ విషయాన్ని కడుపులో దాచుకోవటం అంత ఈజీ కాదు. బావగారికి తెలిస్తే రూప పరిస్థితి ఏంటి? నా స్థానంలో రూప అమ్మ ఉంటే ఈ విషయాన్ని కడుపులో దాచుకునేదేమో. కానీ బావగారికి చెప్పుకుంటే ఇది ఎంత దూరం పెడుతుందో తెలీదు. ఈ క్షణం గురించి ఆలోచిస్తే బావగారికి విషయం చెప్పకుండా దాచాలి. కానీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే మాత్రం అమ్మో, కుటుంబ పరువుకి సంబంధించింది కాబట్టి, పరువు విషయంలో బావగారు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి అదే మళ్ళీ రిపీట్ కాకూడదు అంటే బావగారికి ఇప్పుడే చెప్పేయటం కరెక్టేమో. రాజు, బయలుదేరదామా? పద, వస్తాం ఆఫీసర్. అలాగే సార్. చంద్ర, వెళ్లే దారిలో హాస్పిటల్ ఉంటే ఆగుదాం. అలాగే అక్క, బయలుదేరదామా? బావగారు, మీకు విషయం చెప్పాలి. ఈరోజు మన టైం బాగుందిరా దీపక్. ఏంటి సుమా? ఏంటో చెప్పమ్మా. రూప గురించి ఒక విషయం చెప్పాలి. రూప గురించా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.